ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పాట రిలీజ్ అయింది నిన్న. పవన్ కళ్యాణ్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో చాలా బలంగా ఉండబోతున్నాయి. వాడినటువంటి లిరిక్స్ ఇవన్నీ కూడా టోటల్గా డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ పర్సనల్ క్యారెక్టరు, ఆయన పొలిటికల్ ఏరియా, సినిమాని రాజకీయాలని మిక్స్ చేసి పొదునైన పదాలు పడ్డాక మెడ అవును. ముట్టుకుంటే తొడగొట్టినట్టే. మెడ ముట్టుకోవడం అనేది ఆ ఏరియాలో దానికి ఒక పాపులారిటీని ఆయన తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా నిజానికి రియలైజ్ అయ్యాడు అని చెప్తూ రిజల్ట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడను అన్నాడు ఆయన. కొంచెం శ్రద్ధ తీసుకుని పుష్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ఓజీని దాటడం అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇది మనశంకర వరప్రసాద్ గారిని దాటుతుందా లేదా అన్నది మాత్రమే డిస్కషన్. భరద్వాజ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పాట రిలీజ్ అయింది నిన్న. ఒక 3.5 మిలియన్ సమ్మె వెళ్ళినట్టుంది అది. ఇంకా పెడుతుంది అది. ఇంకా వెళ్తుంది. విన్నారా? ఎలా అనిపించింది మీకు? అది నిన్న జరిగిన ఈవెంట్ తాలూకా అన్ని స్పీచ్లు విన్నారా? అదే అంటే ఇంకా వేరే స్పీచ్లు ఎందుకండి, ఆయన హరీష్ శంకర్ గారి ఆయన చెప్పుకున్నాడు కదా ఏమిటి ఉండబోతోంది ఈ సినిమాలో అంటే. హైలైట్స్ సినిమాలో ఏముండబోతుంది? సినిమా హైలైట్స్. సినిమా హైలైట్స్ అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఆడియన్స్ ఏది ఆశిస్తున్నారో, ఆడియన్స్తో పాటు అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో చాలా బలంగా ఉండబోతున్నాయి అని చెబుతూ ఓకే. ఈ మధ్య కాలంలో ఒక ప్రచారం, అంటే మనం ఇంతకుముందు వచ్చినటువంటి ఆయన పొలిటికల్ ఏరియాలో సీరియస్గా వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి 2 సినిమాలకు సంబంధించి బయట రకరకాల వార్తలు నడిచినాయి. అది పర్టికులర్గా హరిహర వీరమల్లు తర్వాత వచ్చినటువంటి ఓజీ సినిమాలకు ఆయన కేటాయించిన టైము, దానికి సంబంధించిన చర్చ, అలాగే స్క్రీన్ స్పేస్కు సంబంధించిన చర్చ, ఇవన్నీ విస్తృతంగా నడిచినాయి. ఆ సందర్భంగా ఆయన స్పెసిఫిక్గా 2.5 గంటల సినిమాలో 2 గంటలు మీకు ఆయన స్క్రీన్ స్పేస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ 2 అవర్స్ అని చెబుతూ ఇదేదో ఆషామాషిగా తీసుకుని చేసిన సినిమా కాదు, చాలా స్పష్టంగా ఆయన చాలా సీరియస్గా పట్టించుకుని చేసినటువంటి సినిమా అని చెబుతూ 18 గంటలు పనిచేశాడు ఆయన. 18 గంటలు అంటే ఇక్కడ సెట్లో అని కాదు, అదే ఆయన తన బాధ్యతలు నిర్వహించి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి మంగళగిరి ఈ టు షూటింగ్లో హైదరాబాద్ ఇలా తిరుగుతూ చేసినటువంటి సినిమా ఇది అని. ఆ రోజుల్లో అక్కడే స్టూడియో చేసి ఏదో ప్లాన్ చేస్తున్నారు, అలా నడిపిస్తున్నారు అనేది విన్నాం మనం. సినిమా అనేది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే దాని క్వాలిటీ వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ కూడా నిజానికి రియలైజ్ అయ్యాడు ఆ రిజల్ట్స్ నుంచి. ఓజీ రిజల్ట్సా? ఓజీ రిజల్ట్ నిజానికి ఆయన్ని చాలా ఎంగేజ్ చేసింది. సినిమా వైపు ఆయన దృష్టి మళ్లించడంలో ఓజీ కీలక పాత్ర పోషించింది. అయితే అంతకు ముందు వచ్చినటువంటి సినిమా, ఇబ్బంది పెట్టినటువంటి సినిమాకి సంబంధించి ఆయన కేటాయించిన సమయము, అలాగే వాళ్ళు లోకల్గా సెటప్ చేసి షూట్ చేయటము, దాని తాలూకా టెక్నికల్ ఇబ్బందులు కూడా ఆయన గమనించాడు. అవి గమనంలో పెట్టుకుని ఈ సినిమా అనేది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగుంటుంది, అలా కాకుండా మన కోసం ఏదో డిజైన్ చేస్తే అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి సీరియస్గానే చేయాలి, చేస్తే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత లూజ్ అవ్వకూడదు అనే ధోరణిలో ఈ సినిమాకి ఆయన పూర్తి కాలం, ఎంతకాలం కావాలో అంతకాలము, అలాగే ఎక్కడ షూట్ చేయాలో అక్కడే షూట్ చేసి ఆ పద్ధతిని పాటించేశాడు. కాబట్టి క్వాలిటీ పరంగా కూడా ఇది డెఫినెట్గా కంపారిటివ్గా ఇది బెటర్ సినిమాగా ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. ఓకే. వాళ్ళ వర్కింగ్ స్టిల్స్ ఇవన్నీ, వర్కింగ్ వీటికి సంబంధించి కూడా ఆయన ఆ గ్లిమ్సెస్ అన్నీ తగిలించాడు దానిలో. అవును, ఆ పాటలో అవును. ఆ తగిలించటం, ఆయన కనిపించిన తీరు, అపీరెన్సు, ఇవన్నీ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపించినాయి. ఈ ప్రామిసింగ్గా కనిపించటం అనేది సినిమా మీద జనాల్లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది మొదలైంది. సినిమా రిలీజ్కి దగ్గర పడిపోతుంది, ఇంక వచ్చేసింది టైం, మార్చిలో వచ్చేస్తోంది. సో ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చేసారు. సినిమాకి సంబంధించి బహుశా చివరి ఇవేవో జరుగుతున్నాయి అక్కడ, అంటే టెక్నికల్ వర్క్స్ ఏవో జరుగుతూ ఉండుంటాయి. కాన్ఫిడెంట్గా ఉన్నాడు డైరెక్టరు. అలాగే ఈ పాటలో వాడినటువంటి లిరిక్స్ ఇవన్నీ కూడా టోటల్గా డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నట్టుగానే ఉంది. అంటే టోటల్గా ఆయన మీద, ఆయన క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టరు, ఆయన పొలిటికల్ ఏరియా,
సినిమా పరిశ్రమకు సంబంధించి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని పద్ధతులు వీటన్నిటిని టోటల్గా పట్టుకొచ్చి అంటే సినిమాని రాజకీయాలని మిక్స్ చేసి ఒక అంటే హీరోని ఎంబోజ్ చేస్తూ హీరో క్యారెక్టర్ని ఎంబోజ్ చేస్తూ ఆవిష్కరిస్తూ నడిపించినటువంటి సాహిత్యం అవును. చంద్రబోస్ గారు. పద్దగా పొదునైన పదాలు పడ్డాయిగా, మెడ అవును. ముట్టుకుంటే తొడగొట్టినట్టే. అదే మెడ ముట్టుకుంటే ఆ మెడ పట్టుకోవడం మెడ ముట్టుకోవడం అనేది ఆ ఏరియాలో దానికి ఒక పాపులారిటీని ఆయన తీసుకొచ్చాడు. అవును. అది కూడా వాడుకున్నారు. దాంతోపాటు అన్నీ అన్ని మేనరిజమ్స్ టోటల్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి కల్ట్ ఫ్యాన్స్ ఏది కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో చాలా బలంగా కనిపించబోతున్నాయి అనేది అయితే చెప్పాడు ఆయన. చెప్పాడు. ఆ చెప్తున్న ధోరణిలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మేం సాధ్యమైనంత వరకు మేం ఎంత చేయగలమో అంతా చేసాం, ఎంత బెస్ట్ ఇవ్వగలమో ఆ బెస్ట్ ఇచ్చాం అందరం అని చెప్తూ రిజల్ట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడను అన్నాడు ఆయన. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది నిజానికి చాలామందికి కంబ్యాక్ సినిమాగా నిలబడే అవకాశం ఉంది. హరీష్ శంకర్ పర్టికులర్గా తను టోటల్గా డెడికేట్ అయి ఉన్నాడు ఆ సినిమాకి. అలాగే డిఎస్పి మళ్ళీ ఒక బిగ్ రేంజ్లో. అవును. పుష్ప తర్వాత మళ్ళీ అంటే తను పాన్ ఇండియా సినిమాలు చేశాడు అలాగే. అవును. కానీ పాన్ ఇండియా సినిమాలు కాకుండా లోకల్ మార్కెట్లో బిగ్ సినిమా ఏరియాలో తను పెద్దగా కనిపించడం లేదు. అందుకని మళ్ళీ ఒకసారి తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో బలంగా చేస్తున్నాడు అనే నమ్మకాన్ని ఈ పాట ఇచ్చింది. ఈ మధ్యకాలంలో లోకల్ మార్కెట్లో వస్తున్న బిగ్ సినిమాలన్నీ కూడా ఒకే ధోరణిలో నడుస్తున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది. అందుకని ఆ వేరియేషన్ తెర వరకు ట్రాన్స్లేట్ అవుతుందని అయితే బలంగా అనిపిస్తోంది. సో ఈ పాట బాగుంది, పవన్ కళ్యాణ్ అపీరెన్స్ బాగుంది, అలాగే వీళ్ళు కథలో చాలా అంశాలను పట్టుకొస్తున్నారు అనేది కూడా మనకు అర్థమైంది దానిలో. అంటే ఆయన రాజకీయ జీవితాన్ని కూడా సస్టైన్ చేయాలి కథలో. ఆయన రాజకీయ అభిప్రాయాలను కూడా క్యారెక్టర్లో ఎక్కడో చోట నడిపించాలి. అంటే హీరో వెళ్ళలేని ప్రాంతాలకి కూడా ఆయన సందేశాన్ని తీసుకెళ్ళగలుగుతుంది సినిమా అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే కంటెంట్ కూడా ఈ సినిమాలో జొప్పించినట్టుగా మనకు ఆ గ్లిమ్సెస్లో అర్థమైంది. ఆ కనిపించిన అంటే మెడ ముట్టుకున్నటువంటి క్యారెక్టర్లు చాలా కనిపించినాయి. అంటే చాలా ట్రేడ్స్ వాళ్ళు అలా మెడ పట్టుకోవటం అంటే సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద ఒక విమర్శ కూడా నడుపుతూ మీ యుద్ధం మీరే చెయ్యాలి, మీ వెనక నేను ఉంటాను అన్న ధోరణిలో ఒక సందేశం ఏదో సినిమాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓకే. అలా ఒక వైడ్ స్పాన్లో ఒక పొలిటికల్ లింక్ ఉంటూనే ఒక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సినిమాగా ఇది ఉండబోతోంది. టైటిల్ కూడా అదే ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్ అనటము ఆ క్యారెక్టరు ఒక అంటే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలో కూడా ఆ ధోరణి ఉంది. ఈ భూ కబ్జాలు దాని మీద కొంత కంటెంట్ నడుస్తుంది ఆ సినిమాలో, గబ్బర్ సింగ్లో. సో దీనిలో కూడా ఇంకొక ఏరియా అన్ని ఏరియాలు టచ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. నిజానికి ఆ రోజుల్లో ఈ సినిమా ప్రారంభమైనప్పుడు మనకు వినిపించిన మాట ఏంటంటే ఇది ఎలక్షన్ మూవీగా డిజైన్ చేస్తున్నారు అనేది వాళ్ళు మొదట ఇచ్చినటువంటి గ్లిమ్స్లో ఆ గ్లాస్ పట్టుకున్న డైలాగు 3 years అప్పుడు క్రితం. దాని నుంచి ఇది డెఫినెట్గా ఎలక్షన్ లోపు వచ్చి ఎలక్షన్ సందర్భంగా ఆడియన్స్ని అటువైపు డ్రైవ్ చేసే సినిమా అవుతుందని అనుకున్నాం, కానీ అది ఆగింది. ఆగి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా అది ఆయనకి పొలిటికల్గా కూడా ఉపయోగపడే సినిమా కాబోతోంది అనేది అర్థమవుతూనే ఉంది. ఆ జెండాలు ఇవన్నీ కూడా ఆయన ఆవిష్కరించుకుంటూ వెళ్ళాడు. అవును. సో కంటెంట్కి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫు అలాగే రియల్ లైఫు వీటన్నిటినీ మిక్స్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కథని చూడబోతున్నాం అనే ఒక భరోసానైతే కల్పించగలిగారు ఈ పాట నుంచి. ఓకే. విజువల్గా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ప్రొడక్షన్ వాల్యూస్కి సంబంధించి వాళ్ళు సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్ళడానికైనా సిద్ధపడేటువంటి ప్రొడ్యూసర్లే. అవును. సో ఇది మార్కెట్ స్పాన్ ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది డెఫినెట్గా అంటే పాన్ ఇండియా మార్కెట్కి అడ్రస్ చేయొచ్చు వాళ్ళు సీరియస్గా. ఓజీ టైంలో ఎందుకనో ఆ గ్యాప్ తీసుకోలేదు, వాళ్ళు ఆ టైం తీసుకోలేదు, స్పెండ్ చేయలేదు. చేసుంటే బాగానే ఉండేది. అది చూడాలి. సుజిత్కు ఉన్నటువంటి ఇమేజ్ ఉంది అక్కడ, సాహో ఇమేజ్. ఇది అంటే ఇమేజ్ల మీద మార్కెట్ చేసుకోవటం అనేది సినిమాకి చాలా కీలకం. ప్రస్తుతం పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ రీత్యా
సో ఈ సినిమాని ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో పుష్ చేస్తారా అనేది చూడాలి. రెండోది పవన్ కళ్యాణ్‌కి ఆల్రెడీ నేషనల్ లెవెల్‌లో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని ఆధారం చేసుకొని ఈ సినిమాని పుష్ చేసే అవకాశం ఉంది. అలాగే 'గబ్బర్ సింగ్' సినిమా అన్ని భాషల్లోనూ అనువాదమై జనాలు చూసున్నారు. అది ఆఫ్‌కోర్స్ అక్కడి నుంచే తీసుకొచ్చింది కదా! రీమేక్ సినిమా కదా! అదే రీమేక్ సినిమా అయినప్పటికీ మనకి ప్రస్తుతం ఏం జరుగుతోందంటే, ఈ ఇది తెలుగులో వచ్చినది డిజిటల్ మీడియాలో అది అనువాదం అయిపోయి ప్రసారం అయిపోతోంది. అవును. వాళ్ళు రీమేక్‌లు అవి పట్టించుకోవట్లేదు. కంటెంటు ఆ హీరో పెర్ఫార్మెన్స్ మీద వెళ్ళిపోతున్నారు. అలా కనెక్ట్ అయ్యి ఉన్నాడాయన. కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమాని పుష్ చేస్తే, కొంచెం శ్రద్ధ తీసుకొని పుష్ చేస్తే పాన్ ఇండియా లెవెల్‌లో మంచి రెవెన్యూస్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఓకే. అందుకని ఆ మార్కెట్ విస్తృతిని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారనేది చూడాలి. సరే పాన్ ఇండియా పక్కన పెడితే ఇప్పుడు ఉన్న టార్గెట్ ఏది? ఓజీని కొట్టాలి ఇంక. ఓ ఓజీ 303 కోట్లు వేశారు. ఓజీని టార్గెట్ చేయటం ఒక ప్రోగ్రాము. అలాగే అన్నగారు పెట్టినటువంటి మూడు టార్గెట్ ఒకటి ఉంది. 375 ఓకే. 375. మనశంకర ప్రసాద్ గారు. మణిశంకర వరప్రసాద్ గారిని క్రాస్ చేస్తాడా? చేసి పెద్దీకి కొత్త టార్గెట్ ఏమైనా డిసైడ్ చేస్తాడా? అనేది ఒకటి. రెండోది ఆయన పాత రికార్డుని క్రాస్ చేస్తాడు. పాత రికార్డు క్రాస్ చేయడం పెద్ద కష్టం అని నేను అనుకోవడం లేదు. అంటే ఓజీ టైంలో ఉన్నటువంటి కండిషన్ కంటే కూడా ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉంది. అంటే అది ఒక డిజాస్టర్ నుంచి మొదలైనటువంటి ప్రయాణం. ఇది అలా కాదు. ఇక్కడ చాలా అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆయన డెడికేషను, దానికి సంబంధించి ఆయన పెట్టినటువంటి టైము ఇదంతా జనం చూస్తున్నారు. దాని తాలూకా ఇంపాక్ట్ ఈ సినిమా మీద డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఓజీని దాటడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇది మణిశంకర వరప్రసాద్ గారిని దాటుతుందా లేదా అన్నది మాత్రమే డిస్కషన్ ఇప్పుడు.